ఎగ్జాక్ట్ నువ్వు ఎందుకు పట్టకపోతే మాట్లాడుతున్నావు? చెప్తున్నా నా పో చెప్పింది ఎక్కండి అని నేను చెప్పలేదు. అట్లే సపోర్ట్ చేస్తారా? నేను తప్పు చేశానా నాగార్జున సార్ అని అమాయకంగా ఫేస్ పెట్టి వచ్చిన తెలుగు భాషని ఒత్తి ఒత్తి మాట్లాడితే అబ్బే నువ్వు ఏం చేసినా కరెక్టే అనే హోస్ట్ ఉన్నాడు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా మార్చే బిగ్ బాస్ టీం ఉంది. బయట బలమైన పిఆర్ టీం కూడా ఉంది. కాబట్టి తనూజ ఆడిందే ఆట పాడిందే పాట. కోట్ల ముందు చూస్తున్నా, వందల కెమెరాలు చుట్టూ ఉన్నా, పచ్చి అబద్ధాలతో సుమన్ కెప్టెన్సీని దూరం చేసింది ది వరస్ట్ సంచాలక్ తనూజ. వామ్మో ప్లేట్ తిప్పడంలో మాట అనేసి నేను అనలేదని చెప్పడంలో తనూజ తరువాతే ఎవరైనా. చుట్టూ వందల కెమెరాలు, కోట్ల మంది చూస్తున్నా కూడా నేనెప్పుడు అన్నా అని అమాయకంగా ఫేస్ పెట్టడం. వీకెండ్లో నాగార్జున వచ్చినప్పుడు నాగార్జున సార్ అని తెలుగు భాషని నొక్కి నొక్కి మాట్లాడితే ఆమెకి ఎలాగూ వంత పాడేస్తారు కాబట్టి ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట అయిపోయింది. ఇప్పుడు ఆమె సంచాలక్గా చేసిన మిస్టేక్కి కెప్టెన్సీ రేస్కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు సుమన్. ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా రీతూ చౌదరి, సుమన్ శెట్టి ఇద్దరే మిగిలారు. వీరికి కొన్ని అడుగుల దూరంలో అనే టాస్క్ని ఇచ్చారు. వీళ్ల కర్మకాలి. ఇంటి కెప్టెన్గా ఉన్న తనూజని సంచాలక్గా పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్లో ఒక్క డెమాన్ పవన్ తప్ప మిగిలిన వాళ్లంతా సమన్ శెట్టికే సపోర్ట్ చేశారు. ఆ ర్యాక్స్ పేర్చే టాస్క్లో సంచాలక్గా ఉన్న తనూజ కూడా సుమన్కి సపోర్ట్ చేసి అతను పూర్తిగా పెట్టకుండానే వెళ్ళు ఎక్కు అని అనేసింది. దాంతో సుమన్ వెళ్లి కెప్టెన్సీ జెండా పట్టేసుకున్నాడు. ఇంతలో డెమాన్ పవన్ సరిగా పెట్టలేదు సంచాలక్. కావాలంటే చూడండి అంటూ ఎలా పెట్టాలో పెట్టి చూపించాడు. దాంతో అప్పుడు తన తప్పుని తెలుసుకున్న తనూజ అసలు విషయాన్ని వదిలేసి ఆమె తప్పుని వేలెత్తి చూపించిన డెమాన్ పవన్పై నోరుకుని పడిపోయింది. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? నువ్వెవరు చెప్పడానికి? నువ్వేంటి చెప్పేది? అంటూ అడ్డదిడ్డంగా వాదనకు దిగింది. అక్కడ జరిగేది టాస్క్. ఎవరికి ఇష్టమైన వాళ్లకి వాళ్లు సపోర్ట్ చేస్తున్నారు. తనూజ కూడా సుమన్కి సపోర్ట్ చేసింది. అక్కడ డెమాన్ పవన్ కూడా అదే చేశాడు. రీతూ చౌదరికి సపోర్ట్ చేశాడు. సుమన్ తరపున వాళ్లంతా మాట్లాడితే రీతూ తరపున డెమాన్ మాట్లాడాడు. దాన్ని తప్పు పడుతూ తన తప్పుని కప్పిపుచ్చుకుంటూ నువ్వెవరు మాట్లాడటానికి అని అడ్డంగా వాదనకి దిగింది తనూజ. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగింది. దానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు డెమాన్. మరి వీళ్లంతా ఎందుకు మాట్లాడుతున్నారు అని అడిగాడు. దానికి పాప దగ్గర నో సౌండ్. ఇంతలో కళ్యాణ్ సంచాలక్గా ఉన్న నువ్వు వెళ్లమంటేనే కదా సుమన్ వెళ్లాడు. నీ నుండి డిక్లరేషన్ వచ్చింది కదా అని అడిగాడు. అప్పుడు ఈ సావిత్రి కూతురు తనూజ అలవాటైన పద్ధతిలో ప్లేట్ తిప్పేస్తూ అయిపోయింది ఎక్కండి అని చెప్పలేదు అని అబద్ధం ఆడేసింది. మొత్తానికి తనూజ చేసిన మిస్టేక్తో సుమన్ శెట్టి కెప్టెన్సీ పోగా రీతూ చౌదరి గెలిచి హౌస్కి కొత్త కెప్టెన్ అయ్యింది.